44 సైజ్ బ్లౌజ్కి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, క్లాత్ మనకి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 44 సైజ్ బ్లౌజు కటింగ్ చూద్దాము. ఈ సైజ్ బ్లౌజు కొంచెం పెద్ద సైజ్ అండి. మీకు చెస్ట్ 44 ఉందనుకోండి, అప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ మీకు సరిపోతుంది. కింద నడుం జాయింట్ కొంచెం వదిలేసి 16.5 ఇంచులు పొడవు పెట్టాను. షోల్డర్ కూడా 6 ఇంచులు పెట్టాను. 6.5 ఇంచులు లాస్ట్ సైజ్ అండి మనం షోల్డర్కి. అంతకంటే మనం ఎక్కువ పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే మనకు షోల్డర్ జారిపోతూ ఉంటాయి. పెద్ద సైజు బ్లౌజ్ కదా, షోల్డర్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. నెక్ కూడా మనకు 2.5 ఇంచులు సరిపోతుందండి. సైజు పెరిగే పొద్దే నెక్ అనేది చిన్నది పెట్టుకొని నెక్ డౌన్ పెద్దది పెట్టుకోవచ్చు. లూజు 44 ఇంచులు కాబట్టి ఫస్ట్ లూజ్ 11 ఇంచులు పెట్టి కుట్లలోకి మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. చంక డౌన్ కూడా 6 ఇంచులు పెట్టి చక్కగా లైన్ వేసుకొని 11 ఇంచులు చెస్ట్ లూజు, నడుం దగ్గర కూడా 11 ఇంచులు పెట్టి 2 ఇంచులు కుట్లలోకి పెట్టాను. మీ ఇష్టం అండి, కుట్లలోకి ఎంతైనా పెట్టుకోవచ్చు. 1 ఇంచు నుంచి 1.5-2 ఇంచుల వరకు మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. నెక్ 2.5-2.25 ఇంచులండి. అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే మనకు పెద్ద బ్లౌజ్కి నెక్ అనేది జారిపోతుంది. కింద 3 ఇంచులు పెట్టి కొంచెం క్రాస్గా వస్తుంది, ఇలా డ్రా చేసుకోవాలి. నెక్ అనేది మన ఇష్టం అండి, మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇంకా పైకి పెట్టుకున్నప్పుడు నెక్ అనేది కొంచెం వెడల్పు చేసుకోవాలి. చంక రౌండ్ దగ్గర మూల 1-1.25 ఇంచులు డ్రా చేసుకొని రౌండ్ చేసుకోవాలి. నెక్ అనేది చిన్నది పెట్టుకున్నప్పుడు నెక్ 2.5 ఇంచులు పెట్టుకోవచ్చు. అప్పుడు మనం షోల్డర్ కూడా 6.5 ఇంచులు పెట్టుకోవాల్సి వస్తుంది. కొంతమందికి షోల్డర్ కొంచెం వెడల్పుగా ఉంటుందండి, అలాంటి వాళ్ళు కూడా 6.5 ఇంచులు పెట్టుకోవచ్చు. ఈ సైజు బ్లౌజ్కి 1 మీటర్ అయితే సరిపోదు, 1.25 మీటర్ కావాల్సి వస్తుంది. అంటే 1 మీటరు 25 సెంటీమీటర్లు మనకు క్లాత్ అనేది కావాలి. మనకు మొత్తం బ్యాక్ పార్ట్ అంతా వెనక సరిపోయింది కాబట్టి మనకు క్లాత్ అనేది తక్కువ వస్తుంది. మీటర్ క్లాత్ మనము కుట్టుకోలేమండి. మీటర్ క్లాత్ కుట్టుకోవాలంటే మనకు అన్ని పీసులు పడతాయి, ఇంత పొడవు అయితే రాదు. చూడండి, సైడ్ మనకు కొంచెమే మిగిలింది కాబట్టి మనం అడ్జస్ట్ చేసి కుట్టలేము. హ్యాండ్స్ చూద్దాము. ఈ హ్యాండ్స్కి కూడా మనకి పీస్ అనేది ఎక్కువ పడుతుందండి. ఎక్స్ట్రా అంతా నీట్గా కట్ చేసేసి మడతకి 1 ఇంచు 1.5 ఇంచు 1 ఇంచు పైన మనము డ్రా చేసుకోవాలి. పొడవు కూడా మన ఇష్టం అండి, మనం ఎంతైతే పెట్టుకుంటామో అంత పొడవు పెట్టేసుకోవచ్చు. అక్కడి నుంచి చక్కగా డ్రా చేసుకొని హ్యాండ్ జాయింట్ కూడా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 2 ఇంచుల దగ్గర ఒక లైన్ అనేది వేసుకొని లూజ్ మొత్తం 8 ఇంచులు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా వేసి చూసుకుంటే మనకి ఎంత వస్తుందో తెలుస్తుంది. చూడండి, ఎక్కువ ఎక్స్ట్రా ఉంది.
మనము హ్యాండ్ లూజ్ అనేది 8 ఇంచులు పెట్టుకోవాలి. పెద్ద బ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్ అనేవి చాలామందికి పెద్దవే ఉంటాయండి. 3.5 ఇంచులు డౌన్ చేసుకొని అంత ఎక్స్ట్రా వస్తుందండి. ఇదంతా మనం పీస్ వేసుకోవాల్సి వస్తుంది. లైనింగ్ క్లాత్ అయితే మనం కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. ఒక 2 పొరలు మాత్రం మనకి జాయింట్ అనేది వేసుకోవచ్చు. ఇది బ్లౌజ్ కాబట్టి 4 పీసులు వేసుకోవాల్సి వస్తుంది. ఎంత క్లాత్ తీసుకున్నా మనం హ్యాండ్స్కి అయితే పీస్ వేసేసుకోవాలండి. లేదు అలా వేసుకోకూడదు, మనం మామూలుగా ఫుల్గా హ్యాండ్స్ పెట్టుకోవాలంటే అవి అడ్డం వస్తాయండి. అవి నీట్గా ఉండవు. ఎలాగైనా మనం ఇలా కుట్టుకోవాల్సిందే, పీస్ పడాల్సిందేనండి. ఏ హ్యాండ్కైనా ప్లెయిన్ బ్లౌజ్ పెద్ద బ్లౌజులకి హ్యాండ్ దగ్గర మాత్రం జాయింట్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ చూద్దాము. స్ట్రైట్ కట్ అయితే ఇలా చక్కగా వేసేసుకోవాలి. మనం క్రాస్ కటింగ్ కట్ చేస్తాం కాబట్టి క్రాస్గా ఇలా వేసుకోవాలి. మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ వేసి దానిపైన అంతా కట్ చేసేసుకోవాలి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఒక లైన్ వేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేద్దాము. తీసేసి నెక్ ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. చక్కగా ఒక లైన్ వేసేసుకొని ఆరు ఇంచులు నెక్ డౌన్ పెట్టుకోవాలి. లేకుంటే మనకు చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు 6 ఇంచులు అయితే సరిపోతుంది. లేకుంటే నెక్ అనేది కిందికి వచ్చి చెస్ట్ అనేది పైకి వచ్చేస్తుందండి. దానికని మనము 6 ఇంచులు అయితే సరిపోతుంది. చెస్ట్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళైతే 7 ఇంచులు పెట్టుకోవచ్చు. షోల్డర్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ దగ్గర డౌను 14 ఇంచుల నుంచి 15 ఇంచుల దాకా నేనైతే 15.5 ఇంచులు పెట్టాను. చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి నేను కట్ చేస్తున్నానండి. మీకు చెస్ట్ అనేది తక్కువ ఉంటే మీరు 14 ఇంచులే పెట్టుకోవచ్చు. 14 ఇంచులే సరిపోతుంది. నేను పెద్ద చెస్ట్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి కాబట్టి నేను 15.5 ఇంచులు పెట్టి కట్ చేస్తున్నాను. అది మీరు కట్ చేసేటప్పుడు గమనించుకొని కట్ చేసేసుకోండి. మీరు అదే 15.5 ఇంచులు పెట్టి కట్ చేశారంటే మీకు చెస్ట్ అనేది తక్కువ ఉన్నప్పుడు మీకు ఇక్కడ భుజాల దగ్గర షోల్డర్స్ అనేది లూజ్ అయిపోతాయి. ఈ ఒకసారి గమనించుకొని కట్ చేసేసుకోండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి క్రాస్గా డ్రా చేసుకొని మళ్ళీ ఒకసారి నెక్ అనేది చూసుకొని కట్ చేసుకోండి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే 6 ఇంచులే పెట్టుకొని కట్ చేసుకోండి. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళైతే 7 ఇంచులైనా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. ఈ క్రాస్ బెల్ట్ దగ్గర ఈ కటింగ్ ఇది కూడా అంతేనండి. మనకి చెస్ట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు 15.5 ఇంచులు పెట్టుకోండి. చెస్ట్ అనేది తక్కువ ఉన్న వాళ్ళు 14 ఇంచుల నుంచి 14.5 ఇంచులైనా పెట్టుకోవచ్చు. మీరు ఒకసారి చూసి కట్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్కి క్రాస్ తీసేసాము.
ఇప్పుడు మళ్ళీ ఒకసారి కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. పెద్ద సైజు బ్లౌజులు కొంచెం మనకు వెడల్పు అనేది తక్కువైనా కూడా పట్టేసినట్టు అనిపిస్తాయండి. ఫ్రంట్ పార్ట్లో మనం కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకొక రకంగా ఎలా కట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. నెక్ అనేది ఇంకా పెద్దదైనా పెట్టి కట్ చేసేసుకోవచ్చు. క్రాస్ బెల్ట్ మనకు షేప్ కొంచెం తీసేసుకొని దాని వరకు మిగతాది మనకి ఎంత వస్తుందో అంత కొలత పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఆ పక్క 4 ఇంచులు, ఈ పక్క మొత్తం 12 ఇంచులు